ప్రకాష్ గారు నమస్కారం. ప్రకాష్ గారు, మీరు రాజకీయాలకి సంబంధించి అనేక రకాల ఇష్యూస్ మాట్లాడుతూ ఉంటారు. మీ దగ్గర మంచి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ సినిమా ప్రభుత్వం, సినిమా థియేటర్ యాజమాన్యం, సినిమా వాళ్ళు ఎవరైతే బాధితులు, చనిపోయిన ఫ్యామిలీ ఉన్న బాధితులు. సార్ ఏంటి సార్ దీన్ని మొత్తం పరిగణలోకి తీసుకుంటే ఇందులో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు? సార్ నేను రాజకీయాలే కాదు, గోదావరి కన్లో శ్రీనివాస థియేటర్లో మా ఫాదర్ ఒక పార్ట్నర్, 5 పైసలు 6 పైసలు. ఓకే, దాన్ని నేను ఏదైతుందో ఫిల్మ్స్ మాట్లాడడం కానీ, అక్కడ ఫిల్మ్ రన్ ఓవర్ కానీ, అక్కడ కొంచెం కోల్ బెల్ట్ ఇంకొక థియేటర్కు దీనికి పోటీ, దీన్ని ఇబ్బందులు పెట్టేది ఉంటే వాళ్ళది మొనోపలి అవుతుంది. సపోజ్ ఒక 3,000కు ఒక పిక్చర్ అదృష్టవంతుడు నాగేశ్వరరావు సినిమా తీసుకెళ్లాడు అనుకోండి, అశోక థియేటర్. మేమైన తర్వాత దాన్ని 6,000 పెట్టాం. ఎన్ని రోజులు నడిచిన 2 వీక్స్ 3 వీక్స్ వరకు. సో ఇది కాంపిటీషన్ పోవాలంటే ఇబ్బందుల పాలు చేయాలి. అప్పుడు సింగిల్ ప్రొజెక్టరీ వాళ్ళది డబ్బు, మేము కొత్తగా పెట్టాం. సో డిస్ట్రిబ్యూషన్ ఏంది, ఎగ్జిబిషన్ ఏంది, ప్రొడక్షన్ ఏంది నాకంతా క్షుణ్ణంగా తెలుసు. సితారా, చిత్రజ్యోతి, సినీ మ్యాగజైన్స్ 100% ఎవ్రీ 76 నుంచి యూనివర్సిటీలు అప్పటి నుంచి నేను 78 నెంబర్ కాబట్టి నా రూమ్ లో 3 తెలుగు పేపర్లు 2 సినీ పేపర్లు కంపెనీ. దానికంటే ముందు సినీ హెరాల్డ్ సాగర్ హరిప్రసాద్, దానికంటే ముందు వెండితెర స్టాలిన్ అని చిక్కడపల్లి. నాకు ప్రొడక్షన్ గురించి తెలుసు, డిస్ట్రిబ్యూషన్ తెలుసు, ఫైనాన్స్ తెలుసు. అప్పుడు ఏ విధంగా పర్సంటేజ్ పిక్చర్స్ ఉంటుండే అవన్నీ లెంతీ అయిపోతాను. ఏదేమైనా ఇప్పటి వరకు ఈ రోజు వరకు బెనిఫిట్ షో అంటే ఏందండి రవి గారు చెప్పండి నాకు. ఇప్పుడు వేసే బెనిఫిట్ షో దాదాపు 10-12 ఏళ్ళకి వెళ్ళి చూస్తున్నా. ఈ రోజు 1,500 రూపాయల టికెట్ సార్, అది 1,500. అవును, 1,500 బెనిఫిట్ షో. గతంలో బెనిఫిట్ షో పర్మిషన్ ఇస్తే రిలీజ్ కంటే ముందు ఒక షో వేయడానికి కొన్ని థియేటర్లో ఇచ్చేవాళ్ళు. ఆ బెనిఫిట్ షో దేనికి వేసేవాళ్ళు? ఎవరన్నా వరద బాధితులు ఉన్నారనుకోండి, లేదా ఎవరికన్నా ఒక స్కూల్కి అనుకోండి, లేదా విపత్తు వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక చారిటరీ, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనాథాశ్రయం నడుపుతున్నాడు, ఏది పిల్లలు, ఏది ఇక్కడ గోకుల్ టాకీస్ ముందు క్రిస్టియన్ టాప్ అంటే స్టార్ హోటల్ కంటే మన ఇంట్లో కోటీశ్వరుల పిల్లలు కూడా అట్లా చూస్తారు. ఆ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఉంది. మా మేనక్ గాంధీ మంత్రి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాం మేము. అది చూస్తే అసలు రియల్లీ కోటీశ్వరుల ఇంట్లో కూడా అంత మంచి పిల్లలు చూడంత ఏసీలు కానీ, ఆయాలు కానీ, వాళ్ళ బట్టలు కానీ. ఈ రోజు బెనిఫిట్ షో ఎవరికి వస్తుందండి ఇన్కమ్? అసలు ఈ గతంలో ఉండే ప్రభుత్వం, ఈవెన్ టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బెనిఫిట్ షో అంటే ఏందండి? ఎవరికి బెనిఫిట్ అండి? ఏదైతే ఆ బెనిఫిట్ షో వేస్తారో దేనికోసం ఆ షో డబ్బులు ఏదైతే చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయవలసి ఉండే. ఇప్పుడు అది పోయింది, అది వ్యాపారం. అదేదైతుందో దాన్ని ఇంకోటి థియేటర్స్ నా అటువంటి వాడినాడు ఇంట్రెస్ట్, పిచ్చి అభిమానం అనుకోండి. నేను డిస్ట్రిబ్యూటర్, సపోజ్ యాషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగది డిస్ట్రిబ్యూషన్ అనుకుందాం. ఇప్పుడేమో మైత్రి వాళ్ళది. నేను వాళ్ళతో మాట్లాడుకొని ఆ గోకుల్ థియేటర్ మొత్తం నేను హౌస్ఫుల్ తీసుకుంటా. హౌస్ఫుల్ కు నేను మాట్లాడుకుంటా, టికెట్ ఇంత రేట్ అని 90% 10% నేను నింపుకుంటా. నాకు 10% ప్రాఫిట్, 90% ఫుల్ అవుతుందో కాదు. చాలా థియేటర్లు వేస్తాను కదా, ఆ రేట్ల మీద నేను సేల్ చేసుకుంటా. డబ్బులు ఎవరికి వస్తున్నాయి? డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్కి వస్తున్నాయి. అంటే డిస్ట్రిబ్యూషన్ ఎన్ఆర్ఏ తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ రాదు, డిస్ట్రిబ్యూషన్కి వస్తాయి. ఇక్కడ ఏంటి, మైత్రి మూవీస్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ. సో బెనిఫిట్ షో అనేది ఎందుకు ఇచ్చింది అండి గవర్నమెంట్? 1,500 షో బై ఆల్రెడీ టికెట్లనే పెంచాడు, గతంలో లేకుండా. రాయితీలు దేనికుండే అంటే ఇప్పుడు సుడిగుండాలు పిక్చర్ వచ్చింది, చాలా వచ్చినాయి. ఏదైతే సందేశము ఒక స్టూడెంట్స్ కో సమాజానికి ఉంటుందో దానికి ట్యాక్స్ ఫ్రీ ఉంటుండే. సపోజ్ ఒక టికెట్ 3 రూపాయలు అనుకోండి, 3 రూపాయల మీకు రూపాయి పైన ట్యాక్సే ఉంటుండే. అది 2 రూపాయలకే మనం సినిమా చూసేవాళ్ళం. ట్యాక్స్ ఫ్రీ చేస్తారు. సపోజ్ ఒక 3 వారాలు అయింది అనుకోండి, తర్వాత ట్యాక్స్ కట్టింది కూడా రిటర్న్ వస్తుండే ప్రొడ్యూసర్. సో ఈ విధంగా ఉండి ఈ రోజు బెనిఫిట్ షో సిస్టమ్ అనేది ఒకసారి ప్రభుత్వం మీ యోయో ద్వారా ఇప్పటి వరకు దీన్ని పాయింట్అవుట్ ఏ సినీ రంగం వాళ్ళు కానీ, సినీ జర్నలిస్ట్ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఎవరండి, బెనిఫిట్ షో అనేది ఎందుకు ఉంటుంది? ఇట్ ఈస్ ఏదన్నా ఆర్గనైజేషన్ కోసము బెనిఫిట్ అనేది పదమే బెనిఫిట్. అవును, కానీ దాన్ని ఇప్పుడు కమర్షియల్ చేశారు. దాన్ని వాళ్ళకే యూజ్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్కే వస్తుంది డబ్బులు, దోచుకుంటున్నారు. దీన్ని ఏదైతుందో రాబోయే రోజుల్లో బెనిఫిట్ షో అనేది ఉండద్దు. రైట్, ఓకే. అల్లు అరవింద్కి వద్దాం.
పోలీస్ పర్మిషన్ ఇవ్వలే కదన్నా. అల్లు అర్జున్ సార్ నువ్వు 20 సార్లు పోవచ్చు ఆ థియేటర్కు. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఈ రోజు నేను అంటున్నా 3 సంవత్సరాలు కష్టపడ్డా నేను. నా మీద ఏమంటారంటే క్యారెక్టర్ అసాసినేషన్. నీ క్యారెక్టర్ ఎవరికి అవసరమయ్యా? అసలు నువ్వేంటి? కోన్ కిస్కా గుట్టం ఏంటి అసలు? అల్లు అరవింద్కు కాంగ్రెస్ పాలిటిక్స్ కానీ లేకపోతే టీఆర్ఎస్ పాలిటిక్స్ కానీ సంబంధించింది. వ్యక్తిగతంగా కేటీఆర్కు ఉండొచ్చు, ఈ రోజు అపోజిషన్ ఉన్నాడు కనుక అది చేసింది కావచ్చు. ఈ రోజు పోలీస్ పర్మిషన్ ఉందా లేదని చూసుకోవాలి కదా నువ్వు. పోనీ రైట్, నువ్వు సీదా పోయి సినిమా హాల్లో కూర్చోవాలి కదా. ఎక్కడ మెట్రో స్టేషన్ యూటర్న్ అవుతుంది కదా, ఇందిరా పార్క్ పోయినాక యూటర్న్ అయినాక టాప్ మీద ఉన్నాడు. ఆడ పక్కకు ఇప్పుడు పంపు ఉండే, పంపు అయింది అనుకోండి, హోటల్ అయింది, హోటల్ నుంచి గేటు 35 mm 70 mm. ఒక గేట్ బంద్ పెట్టింది. ఒక గేటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే గేట్. ఆడ పార్కింగ్ ఒక 10 కార్లు పట్టాయి. అది సెల్లార్ లేదో స్కూటర్లు మాక్సిమం ఒక 50 కార్లు పట్టాయండి. దానికి సెల్లార్ లేదు, పార్కింగ్ ఓన్లీ గ్రౌండే. సంధ్యా థియేటర్ 70 and 35, మొదలు 70 ఉండే తర్వాత 35 కట్టిండు, పిల్లర్స్ మీద కట్టిండు, దాని కింద స్కూటర్లు. ఎట్లా తొక్కడవుతుందండి? నువ్వు రోడ్ షో చేసినావు, రోడ్ షో చేసి చేయి లూపినావు, రైట్. పోలీసు హాల్లోకి పోయినావు, హాల్లో ఎన్నిసార్లు వేసిండు అనేది అలా విజువల్స్ వచ్చినాయి కదా. నేను రాత్రి 11కో 12కో పంపాను. అసలు నేను దీని గురించే పట్టించుకోవట్లేదు, పేపర్లు టీవీలు కానీ. ఏదో మనం మాట్లాడిన తర్వాత ఈ టాపిక్ ఈ రోజు తీసుకుందామనే మన ఇద్దరు డిస్కషన్ జరిగింది. చాలా కాలం తర్వాత వచ్చాను నేను. ఇది తీసుకుందాం అన్నప్పుడు నేను అనుకోకుండా ఇది వస్తే మీకు ఫార్వర్డ్ చేసిన. పోలీస్ చేసింది, పోలీస్ అధికారులు పోతే పోనీరు సార్. బౌన్సర్స్ ఎట్లా హడావిడి చేసి, చాలా హడావిడి చేసి